పుదీనా కాజు పకోడీ అండి. మరి పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా కాజు పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి అరకప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మసాలా కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, లవంగాలు కొద్దిగా, దాల్చిన చెక్క చిన్న ముక్క, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బేకింగ్ సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పకోడీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే వనజ గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే మేడం. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుందామా? ఓకే, మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని మనం ఫస్ట్ వచ్చేసి శనగపిండి తీసుకుందాం. ఓకే, తర్వాత బియ్యపిండి, కార్న్ ఫ్లవర్, ఓకే, అండ్ కారం, ఓకే, చిల్లీ, మళ్ళీ కారము ఇంకా అండ్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా, ఓకే, అండ్ జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. సో స్పైసీగా ఉంటుందా ఈ పకోడీ? స్పైసీగా తింటే మీకు తెలుస్తుందండి ఎలా ఉంది ఏంటి అని. అసలు అంతేనా? మా మరదలు ఎలా చేసింది, నేను కొంచెం వచ్చి చాట్ మసాలా, ఓకే, కొంచెం బేకింగ్ సోడా అండ్ పుదీనా. ఓకే, ఇది పుదీనా జీడిపప్పు పకోడీ కదా, అందుకే మనం కొంచెం పుదీనా ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. ఓకే, అండ్ సాల్ట్ తగినంత సాల్ట్, కొంచెం ఫ్లేవర్ కోసం మనం లవంగానే దాల్చిన చెక్క తీసుకుందాం. కొంచెం ఏంటంటే అలా వేస్తే తెలుస్తాయా ఫ్లేవర్ ఏమన్నా? కొంచెం చిన్నగా జస్ట్ అంటే దాని ఇది. ఓకే, దాని బదులు మసాలా గరం మసాలా పౌడర్ చాట్ మసాలా వేస్తున్నాం కదా మనం. ఊరికేంటంటే జస్ట్ అది టేస్ట్ తెలిసిద్ది, తింటే తెలుస్తుంది మీకు ఎలా ఉందా ఫ్లేవర్ అని. ఓహో, ఓకే, మనం అన్ని ఐటమ్స్ అన్ని వేస్తాం కదా, దీన్ని కొంచెం ఫస్ట్ ఇట్లా కలుపుకుందాము. ఫస్ట్ మొత్తం అన్ని కలిపేటట్టు మామూలుగా కలుపుకుందాం. సో అయితే పుదీనా ఏమి పేస్ట్ అలా కాకుండా ఊరికి ఆకులాగే వేసుకోవాలి. ఓకే, కొంచెం వాటర్. ఇప్పుడు మనకి జీడిపప్పు పకోడీ ఇవంటే కామన్. ఇది పుదీనా జీడిపప్పు పకోడీ. అసలు పుదీనా వేసి పకోడీ చేయాలని మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? ఎందుకు వచ్చిందంటే పిల్లలు ఇప్పుడు అంతా బయట తిండ్లకి బాగా అలవాటు పడిపోతున్నారు. మాట్లాడితే ఏంటంటే ఏ ఫాస్ట్ ఫుడ్ తిందామా లేకపోతే చికెన్ తిందామా, ఏమైనా బయట దొరికిందంటే చాలు మమ్మీ ఒక 10 ఒక 50 ఏ పని అసలు. అంతేనా? బయట అపార్ట్మెంట్ లోంచి లిఫ్ట్ దిగి బయటకి వెళ్ళానంటే చాలు అంతే. ఇక మాకు అపార్ట్మెంట్ ఎదురుకుండానే షాప్ ఉంది కదా, ఇంకా అన్ని షాప్ దగ్గరికి వెళ్తే అది కావాలి ఇది కావాలి. మళ్ళీ పిల్లలు ఏమైనా చిన్న పిల్లలని కూడా కాదు కాదా, పెద్ద పిల్లలు. మీ పిల్లలు ఎంత పెద్ద పిల్లలు ఏంటి? మా పాప వచ్చేసి 8th క్లాస్ చదువుతుంది, బాబు ఇంటర్మీడియట్. అబ్బో చాలా పెద్ద పిల్లలే. ఓకే, ఇది మనం మంచిగా లూజ్ కాకుండా అటు గట్టిగా కాకుండా జీడిపప్పుని మీడియంగా జీడిపప్పు పుదీనా అన్ని కలిసి దానికి ఫ్లేవర్ అంటుకునేదట్టు మనకి జీడిపప్పులు మళ్ళీ పప్పులుగా ఉండిపోకుండా మంచి పప్పులకి అన్ని కారం కానీ ఉప్పు కానీ అన్ని పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఓకే, సరే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఓకే, మనం కొంచెంగా దీన్ని. ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు గ్రాఫిక్ డిజైనర్ అండి. ఓ, ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాసరావు గారు. వెరీ గుడ్. మీ పిల్లల పేర్లు ఏంటి? గౌతమ్ సాయి కుమార్, పాప పేరు వచ్చేసి లహరి. ఆమెకి కొంచెం ఫుడ్ ఐటమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చక్కగా వచ్చేటప్పటికి ఏదైనా ఒకటి రెడీ చేసి పెట్టాలి. అసలు రాగానే ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారండి, అసలు డోర్ తీసి ఇంట్లోకి రాగానే మమ్మీ ఆకలి మమ్మీ ఆకలి. అంత కష్టపడి చదువుకుంటూ వస్తుంటే మరి ఆకలేదేంటి? మాకేమో టీవీ చూస్తుంటేనే ఆకలేస్తుంది. టీవీ కూర్చొని అదే ఇక ప్లేట్ లో పెట్టుకున్నామంటే టీవీ కదా. మరి మీకు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటేనే తినాలనిపిస్తే పాపం స్కూల్లో కష్టపడి కాలేజీలో కష్టపడి చదవచ్చిన పిల్లలకి మరి ఇంటికి రాగానే ఆకలేదు. పుదీనా ఫ్లేవర్ బాగా వస్తుందండి ఫ్రై అయ్యి. నేను యాక్చువల్గా అంటే దీంట్లో అలా రాదేమో అనుకున్నాను. గీత గారు చూస్తుంటే ఎలా ఉందండి? తినేయాలనిపిస్తుంది కదా, ఆబ్వియస్ గా కదా. ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ మనం కళ్ళ ముందు పెట్టుకుని ఎలా ఖాళీగా ఉంటాం చెప్పండి.
గార్నిష్ చేయడానికి పుదీనా ఐటమ్ కదా ఇది, కాబట్టి కాబట్టి చక్కగా గ్రీనిష్ గా చుట్టూ పెట్టుకొని మనం కొంచెం పకోడీ కనపడిద్దాం. ఓకే చూడండి గిట్టగా టేస్ట్ చేసి ఇంకా చేసేద్దామండి టేస్ట్. ఓకే అండి, మరి వేడివేడిగా పుదీనా కాజు పకోడీ రెడీ. టేస్ట్ చేసే ముందు ఈ పకోడీ తయారీ విధానం ఒకసారి చూద్దాం. పుదీనా కాజు పకోడీ తయారు చేసే విధానం: బౌల్లో శనగపిండి, బియ్యపిండి, కార్న్ ఫ్లోర్, మసాలా కారం, తరిగిన పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, బేకింగ్ సోడా, పుదీనా, ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా కాజు పకోడీ రెడీ. పుదీనా కాజు పకోడీ తయారీ విధానం చూసారు కదా. రెడీ అయిపోయారు అందరూ టేస్ట్కి? వెరీ గుడ్. బిర్యానీ టేస్ట్ కి వాళ్ళు పకోడీ టేస్ట్ కి. ఓకే, సో అయితే పులావ్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. మీరు చాలా ఈగర్ గా ఉన్నారనమాట. మీ పాప? మా పాప లహరి. హాయ్ లహరి. నీ పేరేంటో? నువ్వేం చదువుతున్నావు? యూకేజీ. వెరీ గుడ్. మీ పాప అండి? ఓకే, మీ పాప. హాయ్. చెప్పు. హాయ్. ఏం పేరు నీ పేరు? భావిక. భావిక. ఏ క్లాస్? ఎల్కేజీ. వెరీ గుడ్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, పకోడీ తిందామా పలావా? మీ ఇష్టం, మీకు ఏది అది వేడివేడిగా ఉంటే తింటేనే బాగుంటది, అందుకని అదే తినండి. అంతే అంటారా? సూపర్ గా ఉంటది, అందుకని ఇది తర్వాత తినండి. అదే అందుకనా? వేడి వేడిగా ఉన్నది తినేది. తీసుకోండి. బాగుందా? మీ మదర్ని అడగండి. ఎలా ఉంది శిరీష? బాగుంది. బాగుందా? నాదే బాగుంది కదా. ఒప్పుకున్నా? ఒప్పుకేనా? ఒప్పుకున్నా. పలావ్ తినేదాకా తినేవారు తిన్న తర్వాత ఇప్పుడు చెప్పండి, ఇది ఎలా ఉంది? కొంచెం కారం తక్కువ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మసాలాలు. అవునా? బిర్యానీ అంటేనే మసాలా, పులావ్ మీకు అంటేనే మసాలా. ఎందుకలా అనిపిస్తుంది అంటే ఇంకొంచెం ఉప్పు పడి ఉంటే ఆ టేస్ట్ సరిపోయేది. సరిపోయేది. అదే లవంగాల ఫ్లేవర్ నోట్లో ఎక్కువ అనిపిస్తుంది తినంగానే. అది కొంచెం తగ్గటం వల్ల ఏమైందంటే అలా ఘాటుగా ఘాటుగా అనమాట. అనిపిస్తుంది. కొంచెం ఉప్పు పడాలి. కొంచెం ఉప్పు పడాలి అయితే. సరే, ఇప్పుడు ఫైనల్ గా శిరీష గారు ఏది బాగుంది? మీ పలావ్ బాగుందా? మీ వదిన గారి అది పకోడీ బాగుందా? అది మీరే చెప్పాలి. మీకు ఏది నచ్చింది? నువ్వు తిన్నావు కదా, నీకేది నచ్చింది అంటున్నా? నాకైతే నాదే నచ్చింది. మీదే నచ్చింది. సో చంద్రిక గారు మీకేది బాగుందండి? నాకు పలావే నచ్చింది. పలావే నచ్చిందా? పకోడీ ఎందుకు నచ్చలేదు మీకు? పకోడీ బాగుంది, పలావ్ ఇంకా బాగుంది. పకోడీలో లవంగం అది వేశారు కదా, ఆ ఫ్లేవర్ ఎక్కడ తెలియలేదు. అది మనకి పెద్ద మ్యాండేటరీ కాదు, ఎందుకంటే పాయింట్ అవుట్ చేసి చెప్పింది కదా. ఎందుకంటే తెలుస్తలేదు. అవి మనము కలిపేసాం కాబట్టి అవి తెలియదు. అదేంటంటే తగిలితే ఒకవేళ తగులుతుంది. ఓకే, సరే. లహరి, నీకేది బాగుంది? రెండు బాగుంది. రెండిట్లోకి రెండిట్లో ఏది బాగుంది? బాగా మీ మమ్మీదే బాగుందా? నీకండి? మాది కూడా మాదే బాగుంది, కానీ అది కూడా బాగుంది. అది కూడా బాగుంది కానీ మీదే బాగుంది. మాదే బాగుంది. ఓకే, ఫైనల్ మీరే చెప్పాలి. ఫైనల్ నేనే చెప్పాలా? ఫైనల్ డెసిషన్ మీరే. సో రెండు బాగున్నాయి కానీ అంటే మరి టేస్ట్ పరంగా చూసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. సో అలాగ అన్నీ కరెక్ట్గా సరిపోయింది, పకోడీలో సరిపోయాయి. థ్యాంక్ యూ అంటే దాంట్లో ఇంకొంచెం ఉప్పు పడాలి అండ్ మసాలా దినుసులు కూడా కొంచెం తగ్గిస్తే మనకి ఆ పుదీనా ఫ్లేవర్ ఇంకా బాగా తెలిసేది. ఇప్పుడు ఏమైందంటే మనకి ఆ మసాలా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. సో ఇందులో ఏంటంటే మీరు అన్నట్టుగా పుదీనా ప్రతి దీంట్లో కూడా వచ్చి లీవ్స్ ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. సో బాగుంది. మొత్తానికి ఇలా కొంచెం మసాలా ఫ్లేవర్ వేసి పకోడీలు చేసుకోవచ్చు అనే ఐడియా అయితే చాలా బాగుంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా మీకు కూడా అండి. చక్కగా ఇద్దరు కూడా మనమే వచ్చాం. మీకు రాకపోతే నేను ఫీల్ అయ్యేదాన్ని, అయ్యో మా వదిలికి రాలేదు. అయ్యో. ఓకే, సో వనజ గారు మీకు అభిరుచి నుంచి మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. క్లాప్స్ క్లాప్స్. శిరీష గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఓకే, మరి చూసారు కదండి పుదీనాతో ఇవాళ 2 వెరైటీస్ కూడా 2 చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. మనజ గారు, శిరీష గారు థ్యాంక్స్ అండి. చక్కగా మంచి టేస్టీ ఊరించే వంటలు చేసి పెట్టారు ఈ రోజు మాకు. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మా వంటల్ని ఇంతమందికి పరిచయం చేయడానికి మాకు మంచి అవకాశం ఇచ్చారు. అభిరుచి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఈ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. యా, వెల్కమ్ అండి. నేను SMS చేస్తే ఇలా వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నాకైతే షాక్ అంతేనా? షాక్. ఇప్పుడు షాప్ నుంచి తేరుకున్నారా? చాలా. నా పకోడీ కూడా టేస్ట్ చూపించాను, నచ్చింది, నాకు గిఫ్ట్ వచ్చింది. మా మరదల్ని నామినేట్ చేసి ముందుకెళ్ళాను. ఎక్కడా వెళ్తుందా భయానికి నేనే వెళ్ళాను. మీరే వెళ్ళారా? సో భయం పెట్టుకోకండి, కాన్ఫిడెంట్ గా చేస్తే ఏదైనా అవ్వచ్చు. కొంచెం ముందుకెళ్ళాను కానీ కొంచెం ఫీల్ అవుతున్నాను దానికి రానందుకు. అయ్యో, రాకపోవడం చూసారు ఇద్దరికి. ఎక్కువేం కాదు కదా, తర్వాత చేసుకోండి. సరే, ఫైనల్ గా అందరికి బాయ్ చెప్పేద్దామా? ఓకే, చూసారు కదండి ఇవాళ ఊరించే వంటని. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారుగా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. కమలా తొక్కల పొడిని పెరుగులో కలుపుకుని ముఖానికి ఫేస్ ప్యాక్లా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు తగ్గిపోతాయి.